దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నట్టుకై మరి కూడి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయ కాలము దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప దేవుడో ప్రియులారా. ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మన ముందు వెనకల ఆవరించి మన అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుని వాగ్దానం ఉన్నది ప్రియుల. అందుకే 18వ వచనం నుంచి కనుక మనం జ్ఞాపకం చేస్తే, కాబట్టి మీరు ఈ మాటలు హృదయములో మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకొనిడి. అవి కనుల నడమ భాష్కముగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనం మీదను వాటిని వ్రాయవలను. నిజంగా దేవుని వాగ్దానాలు, దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ప్రియులారా. ఆయన మనం అడుగుపెట్టుకున్న ప్రతి స్థలాన్ని మనకి ఇవ్వాలంటే మనం చేయవలసిన పనులు, ఆయన వాక్యాన్ని మనసులో ఉంచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. మనం ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకొనినప్పుడు వాటిని గురించి చేయాలంటున్నాడు. వాటిని మన కుమార్తెలకు వాటిని అభ్యసింప చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ద్వితీయోపదేశకాండం అంతా కూడా దేవుని దీవెనలే మనకు కనబడతా ఉంటాయన్నమాట. ఆయన ఆజ్ఞలను మనం గైకొనినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, ఆయన కొరకు నిజంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన అన్ని విషయాలలో కూడా, ప్రతి విషయంలో కూడా ఇక్కడ రాయబడి ఉంది. మీరు మీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన మార్గంలో అన్నిటిలో నడుచుచు ఆయనను అత్తుకొని మీరు చేయవలసిన నేను ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలను. అప్పుడు యెహోవా మీ ఎదుటి నుండి ఈ సమస్త జనమును వెళ్ళగొట్టి మీకంటే బలిష్ఠులైన జనమును దేశమును స్వాధీనపరచుకొందురు. అంతేకాదు మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా మీదగుద్దని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించడం నేర్చుకోవాలి, కనపరచడం నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన చిత్తాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు అన్నీ కూడా ప్రభు మనకు తోడుగా ఉండి మనం అడుగు ప్రతి స్థలాన్ని మనకిచ్చి మనల్ని ఆశీర్వదించి ఆయన కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనం, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీదగనని చెప్పినావు. అవును ప్రభా, నీ ఆజ్ఞలు మా మనసులోను, నీ ఆజ్ఞలు మా హృదయములోను నాయన, నీ ఆజ్ఞలను బాస్కముల వలె కట్టుకోమను. నడుముకు నాయన, చేతులకు, వ్రేళ్లకు నా తండ్రి నీకు స్తోత్రాలు. అయా నిజంగా తండ్రి, నీ ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నప్పుడు తండ్రి మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీద అగుద్దన్నావు. అందును బట్టి మీకు వందనాలు. ఇశ్రాయేలులైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరిచి మరలా నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అందుకే యెరూషలేమా, నేను ప్రేమించేవారు వర్ధిల్లురని చెప్పారు ప్రభా. నీ మాటకు లోబడి నీ చిత్తాన్ని జరిగించి నీ ఉద్దేశాలు నెరవేర్చి నీకు నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించినట్లు నీ కృప మాకు అనుగ్రహిస్తురమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించి ఇతరులకు షేర్ చేసి వారును మీరును దేవుని దీవెనకు పాత్రులు కాండి. గాడ్ బ్లెస్ యు ఆల్.